తెలుగు మాసాల్లో ఆషాఢానికి ప్రత్యేక స్థానముంది. చంద్రుడి గమనాన్ని బట్టి నెలల పేర్లు నిర్ణయించారు. చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వద్దకు ప్రవేశించినప్పుడు ఆ నెలను ఆషాఢం అంటారు. ఒకానొక సమయంలో విధి ధర్మంచేత శ్రీ మహావిష్ణువు అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుంటగా స్వామివారి చెమట బిందువుల నుంచి ఓ కన్య ఉద్భవించింది. అలా ఆ కన్య ఓ రాక్షసుడిని హతమార్చేందుకు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించిందని, అందుకే ఆమెకు ఏకాశి అని పేరు పెట్టారని పండితులు చెబుతున్నారు. తెలుగు మాసాల్లో ఇది 4వ నెల. ఆషాఢంలో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ మాసంలోనే వర్ష ఋతువు ప్రారంభమవుతోంది. సాధారణంగా ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఎలాంటి శుభకార్యాలు, వేడుకలు తలపెట్టరు. అయినప్పటికీ ఆషాఢం పూజలు వ్రతాలకు అత్యంత శ్రేష్టమైందని నమ్మకం. ముఖ్యంగా అమ్మవారిని, ఈశ్వరుడిని, విష్ణుమూర్తిని అర్చించాలని చెబుతుంటారు. తొలి ఏకాదశి విశిష్టత. ఈ నెలలోనే హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశితో పర్వదినాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడని కనుకనే దీన్ని శయనైకాదశి అని, హరివాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. 4 నెలల తర్వాత వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాలో వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు మహావిష్ణువు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడు. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలనిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసింది. ఆ కన్య ఏకాశి రోజున జన్మించిందని, అందుకే ఆమెకు ఏకాశి అని నామకరణం చేసినట్లు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. అది కాస్త కాలక్రమేణా ఏకాదశిగా మారింది. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుంది. ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటినుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాశి వ్రతము ఎవరెవరు చేశారంటే, దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి నియమ నిష్టలతో ఉపాసించి విష్ణు సాయుజ్యం పొందాడు. దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతము చేసి వానుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అందువల్ల అతడు సిరిసంపదలు సకల సౌఖ్యాలు అనుభవించాడు. ఏకాదశి వ్రతంలో రాముడు, కృష్ణుడు, శివుణ్ణి స్మరించటం, ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథ శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే అశ్వమేధ యాగవలం 60 సంవత్సరాల తపోవలం ప్రాప్తిస్తాయని శృతి పురాణాన్ని బట్టి తెలుస్తోంది. ఆరోగ్య పరిరక్ష కోసం ఏకాదశి వ్రతం. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఇక ఏకాదశి రోజున వరి అన్నం తినరాదని తెలిపేందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు, బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వరి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు. కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్లే తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో శ్రేష్టమని విశ్వాసం. పూజలు. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు. గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ 4 మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి ఒంటిపూట భోజనం చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేధయాగ ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు 4 నెలల పాటు మహావిష్ణువు జలశయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం 4 నెలలు చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది.
నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానం ఆచరించి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఇంకా చాతుర్మాన్య ప్రారంభం సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా భక్తులు సత్ఫలితాలు పొందుతారని పురాణాలు వివరిస్తున్నాయి.